అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమాలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంకేఎన్ఆర్ గార్డెన్స్ లో విద్యార్థులతో యోగా గురువులు యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో ఆరోగ్యం ప్రధానమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించడం ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని తెలియజెప్పారు. 11వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఒకప్పుడు భారతదేశం గొప్పతనం, సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలు, జీవన విధానం ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల వాటి మీద దాడి జరిగింది. కొంత సప్రెస్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ జాతి ఎక్కడ కూడా తన జీవన విధానాన్ని కానీ, తన సంస్కృతిని కానీ, సాంప్రదాయాన్ని కానీ కాపాడుకునే ప్రయత్నం చేసింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సర్వే జనో సుఖినో భవంతు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని మించింది ఏమి లేదు, మనిషికి తృప్తి కావాలి, మనిషికి శాంతి కావాలని చెప్పేటువంటి సందేశాన్ని మరోసారి ప్రపంచానికి అందించాలని, విశ్వగురు స్థానాన్ని మళ్ళీ అధిరోహించాలని చెప్పే ప్రయత్నం చేసిందో ప్రపంచ దేశాల చేత యోగా గొప్పతనాన్ని, యోగా మనిషికిచ్చే ఆరోగ్యాన్ని, శాంతిని అర్థం చేయించి ప్రపంచ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఇలా 11వ యోగా దినోత్సవం ఇంటర్నేషనల్ యోగా డేని ప్రపంచ ప్రజలను జరుపుకోవడం అనేది ఇలా భారత్కి ఒక గొప్ప గర్వకారణం. ఇవాళకి కూడా భారతదేశం శాంతిని నమ్ముతుంది. శాంతి మాత్రమే మానవాళికి రక్షణ, శాంతి మాత్రమే మానవాళికి ప్రశాంతినిస్తుంది, శాంతి మాత్రమే ఇలా మనిషిని జీవించినట్టు చేస్తానని చెప్పేటువంటిది ఇవాళ మరోసారి అందిపుచ్చుకొని ఇది కాపాడుకోవాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాము. ఇది కేవలం డే కోసం కాకుండా ప్రతి వ్యక్తి తన ఇంట్లో తన టెన్షన్ దూరం చేసుకోవడం కోసం, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగాని ఆచరించాలని చెప్పి ఇవాళ పిలుపునిస్తాము.